తెలంగాణలో ఏం నడుస్తున్నదంటే 3 ధర్నాలు 6 కూల్చివేతలు అన్నట్టే ఉన్నదుల పరిస్థితి. దినం యాన్నో కాడ కూల్చివేతల ముచ్చట లేకుంటే రోజు గడవదన్నట్టే అవుతున్నది. ఇప్పుడు వీకెండ్ల హైడ్రా కూల్చివేతలు పట్నంలో జరిగితే ఇగియాల గీడో కాడ ఎట్లా కూలగొడుతుంటో చూడుండ్రో. ఇగో ఈడ జేసీబీతోని కూలగొడుతున్న ఇండ్లు అక్రమంగా గట్టినయో లేకుంటే షెర్లు కుంటలల గట్టినయో కాదు, అక్కడున్న జనాలు నిజాయితీగా పైసా కూడబెట్టి గట్టుకున్నాయి. కాకుంటే జడ్చర్ల నుంచి కోదాడకు పోయే 167వ నంబర్ జాతీయ రహదారి మీద నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల కేంద్రం నుంచి మర్రిపల్లి దాకా బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం అడ్డం వస్తున్నాయని ఈ ఇండ్లను కూలుస్తున్నారు. ఊరు నడిమిట్లకెంచి రోడ్డెందుకేస్తున్నారు, ఊరవతల నుంచి అయ్యుండ్రని అక్కడ జనాలు నిరసన చేస్తున్నా అధికారులు ఖాతరు చెయ్యకుండా పోలీస్ బందోబస్తు నడుమ 29 ఇండ్లను కూలగొట్టే పని ముంగటేసుకున్నారు. ఇన్నేండ్ల సంది ఉన్న ఇల్లు కండ్ల ముందే జేసీబీ దెబ్బలకు పేకమేడల్లెక్క కూలిపోయే వరకు పాపం గీ అవ్వ ఏడ్చి సోయి దప్పి కింద పడ్డది. మరి కాదా నుల్లా, ఏండ్ల సంది ఉంటున్న ఇల్లు కండ్ల ముంగట్నే కాలగర్భంలో కలిసిపోతే ఎవ్వరికైనా దుఃఖమే ఉంటది కదా. పాపం గీ తాత కూడా ఎట్లేడుస్తున్నాడో చూడుండ్రి. మా ఇండ్లు కూలగొట్టద్దని నిరసన చేస్తుంటే చిన్న పాపం సుతం పోలీస్ వాహనంలో ఎట్లా తీసుకుపోతున్నారో చూడుండ్రి. ఏదో దేశద్రోహం చేసినోళ్ళని కదా పట్టుకపోయినట్టే ఇండ్లు పోతున్నోళ్ళందరినీ అవతలికెత్తుకపోయినరు. అభివృద్ధి కార్యక్రమాల కోసం భూసేకరణ అవసరమే కావచ్చు, భూసేకరణ లేకుండా అభివృద్ధి చేసుడు కష్టమే కావచ్చు, మేం కాదంటలేం. కాకుంటే రైతుల దగ్గరకెంచి భూములు తీసుకున్నా పేదల ఇండ్లు కూలగొట్టే ముందైనా కనీసం వాళ్లకు ముందస్తు సమాచారం ఇచ్చి వాళ్ళుండనీకి వేరే ఏర్పాట్లు చేసినాకనే ఇండ్లు కూలగొట్టాలి గాని గిట్ల మనుషులు ఇండ్లల్లుండంగానే సామాన్లు కూడా తీసుకునే ఛాన్స్ ఇయ్యకుంటేనే కూలగొట్టుడు మాత్రం అస్సలకే పద్ధతి కాదు. మేమేండ్ల తరబడి కష్టపడి ఇంతో అంతో సంపాదించుకుంటే ఉన్న పలంగచ్చి కూలగొడితే మా కలకల మా పిల్లల గోస ఏడుపు వాళ్ళకు తలగదా అని పొట్టు తిడుతున్నారు బాధితులు. సీఎం రేవంత్ అన్న, మీరు ఏసే అభివృద్ధి శారానా అయితే మీరు ఏసే విధ్వంసం బారానా అన్నట్టే ఉన్నది మీ పాలన. జర ఇప్పటికైనా పేదల మీద కనికరంతోని పాలన జయ్యుండ్రని సురుకులు పెడుతున్నారు అక్కడి పబ్లిక్ కు.